జరుగుతుంది ఎక్స్పో. అది నిన్నటి నుంచి జరుగుతుంది. ఈరోజు అయితే సెకండ్ డే అనమాట. ఈరోజు అయితే మా టీంతో కలిసి నేను వచ్చాను. మనం అన్నీ కలిసి వస్తే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి లాక్ చేయడం కోసం నేనైతే డ్రోన్ కొనబోతున్నాను. అలాగే మరి ఈ వీడియోనైతే చివరి దాకా చూడండి. అలాగే ఓకే చూడండి ఫ్రెండ్స్, మా బాధలు. మేము ఫోటో లైట్లు కొనుక్కోవడం కోసం అయితే మొత్తానికి మా అమ్మగారికి అడిగామన్నమాట. అమ్మ, మన ఈ రబస్టా పళ్ళు పండే అంతవరకు ఉండేలా లేవు కదా, దొంగలు కోసేసుకునేలా ఉన్నారు. మరి నేను రబస్టా ఏరి పచ్చి అమ్ముకొని నేనైతే ఫోటో లైట్లు కొనుక్కుంటానమ్మా అన్నాను. అయితే మా అమ్మ, సరే మరి ఫోటో లైట్లు కొనుక్కుంటాను అంటున్నావు కదా, అలాగైతే నువ్వే రబస్టా పళ్ళు ఏరుకొని అమ్ముకొని ఇష్టం అన్నారు. చూస్తున్నారు కదా, ఈ రబస్టా కాయలు అనేది అయితే ఈ విధంగా ఉంటాయి. కాపీ పండుకు ఈ రబస్టా కాయకు కొంచెం తేడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఇంకా టైం పడుతుంది పండడానికి. అయితే చూస్తున్నారు కదా, ఇలా అసలు గట్టిగా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా టైం పడుతుంది, ఇలా పండాలి. ఇలా పండిన తర్వాత కొయ్యాలి. కానీ మా ప్రాంతంలో ఇప్పుడు ఏంటంటే కాపీకి డిమాండ్ ఎక్కువ ఉండి, రేట్ ఎక్కువ ఉండి ఎక్కడ పడితే అక్కడ దొంగలు అయిపోయారు. రబస్టా చెట్లు అనేవి ఇంత పొడుగ్గా ఉంటాయి అన్నమాట. ఇది రబస్టా చెట్టు అంటారు దీనికి. మామూలు కాపీ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది. కాపీ చెట్టు అనేది ఈ విధంగా ఉంటాయి. చూడు, ఈ కాపీ పళ్ళు అనమాట. అంటే అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ కాపీ పళ్ళు ఈ విధంగా ఉంటాయి. కాపీ పళ్ళు కూడా ఇలాగే ఒడి కట్టుకొని అయితే ఏరుతారు. ఈ రబస్టా ఇలాగ ఎదిగిపోయిన చెట్లుగా ఏం చేస్తారంటే, మనం అందలేం కాబట్టి ఇలాగ కత్తితో ఆ కొమ్మల్ని నరికి అయితే పండి ఏరుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ మామూలు కాపీ రేటుకి ఈ రేటుకి ఇంచుమించు ఒక 100 అలాగ డిఫరెంట్ ఉంటుంది. ఒక 100, 70 అలాగా ఒక 80 రూపాయల దాకా అయితే రేటు తేడా ఉంటుంది. ఇప్పుడైతే మేము ఈ రబస్టా పళ్ళు ఏరుకొని ఇవి అయితే మేము ఆరపెట్టకుండా పచ్చి బస్తల లెక్క అమ్మేసుకొని మేమైతే మా ఫోటో లైట్లు కొనుక్కోవాలనుకుంటున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మా కష్టం అయితే ఈ విధంగా ఉంది. మేము ఈ రబస్టా ఎన్ని బస్తాలు ఏరుతాము, ఎంతకు అమ్ముతాము ఏంటనేది ఫుల్ వీడియో చేసి, అలాగే ఆ బస్తాలు అమ్మిన వచ్చిన డబ్బులతో ఎటువంటి లైట్లు కొంటున్నామో కూడా నేనైతే మీకు ఈ పూర్తి వీడియోలోనైతే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అయితే మీకు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి వీడియోని అయితే చివరి దాకా చూడండి. మొదటి రోజు అనమాట, విజయవంతంగా ఒక బస్తా ఏరుకున్నాం మొదటి రోజు. ప్లస్ ఇంకా ఒడిలో కొన్ని మిగిలిపోయాయి. ఒడిలో ఇంకా కొన్ని ఉన్నాయి. ఒక బస్తా అయింది. ఇంకా సాయంత్రం 4 గంటల వరకు ఏరి ఉంటే 2 బస్తాలు ఏరేద్దాం కదా. కాకపోతే ఈరోజు 31st కదా, నైట్ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో ఒక బస్తా ఏరుకొని అయితే దిగిపోతున్నాం. మరి రేపు 1st కాబట్టి మళ్ళీ రేపు రావచ్చు రాకపోవచ్చు. మళ్ళీ 2వ తారీఖున 3వ తారీఖున వస్తాం. ఆ రోజు 2 ఇంకొక 4 బస్తాలు ఏరుకున్నామంటే 5 బస్తాలు ఏరుకుంటే మా ఫోటో లైట్స్కి మాకు డబ్బులు వచ్చేసినట్టు అనమాట. మొత్తానికైతే విజయవంతంగా మేము కరెక్ట్గా 12 గంటలకు వచ్చినట్టున్నాం. టైం ఎంత అవుతుందిరా ఇప్పుడు? 2:30. అంటే 12 గంటలకు వచ్చి 2:30 గంటల్లో అయితే ఒక బస్తా ఏరుకున్నాము. ఓకే, రివర్స్లో కనిపిస్తున్నట్టుంది మీకైతే. మొత్తానికి మేమైతే వైజాగ్ ఎక్స్పోకి ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకో మా ఏంటంటారు, మా సెక్రటరీ గారు తీసుకెళ్తున్నారు మాకు దగ్గర ఉండి. మేము వెళ్తున్నాం. ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు, మేమైతే వెళ్తున్నాం. ఈ రోజు నుంచి స్టార్ట్. ఇగో చూస్తున్నారు కదా డేట్లు 3, 4, 5 అనమాట. మొత్తానికి మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. రేపు అక్కడ ఏటేటి ఉంటాయని మొత్తం చూపెడతాను నేనైతే. మన వీడియోని అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈ సుబ్బారావు డాబా అనేది మన కనకపల్లి దాటగానే రోడ్ పక్కన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కరెక్ట్ ఈ ప్లేస్ అయితే నేను చెప్పలేం, కానీ చూడండి లొకేషన్ చూపెడుతున్నాం కదా. ఈ బంక్ పక్కనే ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడికి ఆపోజిట్ లోనైతే ఉంది, ఇది అనకపల్లి దాటిన తర్వాత అనమాట. ఈ సుబ్బారెడ్డి డాబా దగ్గర అయితే పులక ఫేమస్ అట. పులకతో పాటు ఇక్కడ మేక తలకాయ పులుసు, పులక అయితే చాలా బాగుంటుందట. మా సురేష్ అని అయితే తీసుకొచ్చాడు. మేమైతే ఫస్ట్ టైం అనమాట. మా ఫోటో ఎక్స్పోకి వెళ్తూ లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోతే ఇక్కడ పులక తినేళ్ళిపోద్దాం తమ్ముడు, బాగుంటుంది అంటే మేమైతే వచ్చాము. ఇక్కడ ఒక్కొక్క పులక వచ్చేసి 7 రూపాయలు పడింది, కానీ కర్రీ వచ్చేసి 230 రూపాయలు అనమాట ఒక ప్లేట్ కర్రీ. మేమైతే చూస్తున్నారు కదా
చికెన్ ప్లేటు, తర్వాత పీతల ఫ్రై ప్లేటు, తర్వాత చికెన్ బోన్లెస్ ఒక ప్లేట్ తీసుకున్నాము. మాకు ఇక్కడ కూర వచ్చేసి ఒక్కొక్కటి 230 రూపాయలు అయితే పడింది. పులక అయితే 7 రూపాయలు పడింది. మొత్తం మేము 6 మెంబర్స్ కలిపి ఇంచుమించు ఒక 45 పులకల దాకా అయితే తినేసాం. ఎందుకంటే కూర టేస్ట్ బాగుందనమాట. టేస్ట్ బాగుండడం వల్ల అయితే మాకు తెలియకుండానే మేమైతే 45 పులకలు అయితే తినేసాం. మీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా ఈ సుబ్బారెడ్డి డాబాలోని ఎప్పుడైనా ఈ పులక తినుంటే కామెంట్ చేయండి మీకు ఎలాగ అనిపించిందో. నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడండి. ఓకే షార్ట్ ఓకే ఓకేనా. అది ఏంటనే పీతేనా? ఓకే ఓకే. ఈ పొగలు వస్తున్నాయి మామూలుగా ఫ్రెండ్స్. మరి సన్న అసలు తగ్గట్లేదు. ఇది చాలా పెద్దది, చాలా పెద్దది దిగే. ఫ్రెండ్స్ మేమైతే వైజాగ్ రావడానికి నైట్ 11:30 అలా అయితే అయిపోయింది. తర్వాత బావాల రూమ్కి వెళ్ళిపోయి పడుకొని ఉదయాన్నే 7 గంటలకు అయితే లేచి ఎక్స్పోకి రెడీ అయిపోయి అయితే బయలుదేరాం. వెళ్ళే దారిలోనైతే టిఫిన్ చేయాలి కదా. ఇక్కడ సూర్య ఇంటి భోజనం, తర్వాత కోడి పలవాట. మరి ఎర్లీ మార్నింగ్ కదా, మనమైతే కోడి పలవ అయితే తిన్నాం. కానీ ఇక్కడ టిఫిన్ చేసేసి టిఫిన్ టేస్ట్ అయితే ఎలాగుందో చెప్పేద్దాం. ఇదిగో మా బావగారు, నైట్ బావగారు రూమ్లోనే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ మేమైతే అందరము 2 ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాం. తర్వాత పూరి బోండా ఎవరికి నచ్చింది అయితే వాళ్ళు తిన్నాం, పర్వాలేదు. నాకు ఈ హోటల్లో నచ్చింది ఏదైనా ఉందంటే కొబ్బరి చట్నీ బాగా నచ్చింది. కొబ్బరి చట్నీ బాగుంది, ఓకే. తర్వాత మనమైతే త్వరగా టిఫిన్ చేసి ఎక్స్పోకి అయితే బయలుదేరిపోదాం. ఎక్స్పోలో మా ఫోటోగ్రాఫర్లకు సంబంధించిన వస్తువులు ఏవి తీసుకొస్తారు, ఎంత రేటుకి అమ్ముతారు, ఎలా ఉంటారని అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే ఎక్స్పోకి చేరుకున్నాం. ఎక్స్పోకి వస్తాము. ఇప్పుడు లోనికి వెళ్ళిపోదాం. ప్రెజెంట్ అయితే టైం 10 గంటలకి ఓపెనింగ్. కాకపోతే మాకు కంగారు ఎక్కువ కదా, మేమైతే 9 గంటలకే చేరుకున్నాం ఎక్స్పోకి. ఇంకొక అరగంట బయట అలాగ ఆడుతూ పాడుతూ టైం పాస్ చేసేద్దాం. చేసిన తర్వాత ఎక్స్పో లోనికి వెళ్ళగానే మా ఫోటోగ్రాఫర్లకి సంబంధించిన కెమెరాస్ కానివ్వండి, స్టూడియోకి సంబంధించిన వస్తువులు కానివ్వండి, తర్వాత మామూలుగా జనరల్గా మనము ఇంట్లో వాడుకునే వస్తువులు కూడా పెడతారు ఎక్స్పోలోని. ఎలాంటి వస్తువులు పెడతారు, ఇక్కడ ఎంత రేటుకు పెడతారు, మనం బయట కొనుక్కుంటే రేట్ ఎలా ఉంటుంది, ఇక్కడ కొనుక్కుంటే రేట్ ఎలా ఉంటుంది, మొత్తం నేనైతే చూపెడతాను. ఒకటి మీకు చూపించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అలాగే నా తోటి ఫోటోగ్రాఫర్లు ఈ ఎక్స్పోకి ఈ సంవత్సరం ఎంతమంది వచ్చారో ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. ఇదే మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము వైజాగ్లోని మా ఫోటో ట్రేడ్ అయితే జరుగుతుంది ఎక్స్పో. అది నిన్నటి నుంచి జరుగుతుంది. ఈరోజు అయితే సెకండ్ డే అనమాట. ఈరోజు అయితే మా టీంతో కలిసి నేను వచ్చాను. మనం అన్నీ కలిసి వస్తే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మంచి లాక్ చేయడం కోసం నేనైతే డ్రోన్ కొనబోతున్నాను. అలాగే మరి ఈ వీడియోనైతే చివరి దాకా చూడండి. అలాగే మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మన లీలా ప్రసాద్ A to Z ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. రాబోయే రోజుల్లో మీ ముందుకు మంచి వీడియోస్తో రావడానికే నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా గురువు గారు, మా సురేష్ అన్నయ్య గారు ఈరోజైతే మనకు మంచి డ్రోన్ సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే మా ఎడిటర్ అన్నగారు, మా రిషి అన్నగారు, మా ఫోటోగ్రాఫరు మామూలుగా ఉండదు ఎంట్రీ. ఫ్రెండ్స్ మేమైతే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోలేదు, ఇక్కడికి వచ్చాక అయితే చేయించుకున్నాము. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అయితే ఇదిగో ఇలాగ మనకి అయితే ఒక స్టిక్కర్ పెడతారనమాట. అదే అవుట్ పాస్, మనకి అదే ఇన్ పాస్ లాగా అనమాట. ఈ పాస్ అయితే లోనికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు, మనకైతే పాస్ వచ్చేసింది కదా, మనమైతే లోనికి వచ్చేసాం. చూపించేస్తాను ఇక్కడ ఏమున్నాయి. ఎంట్రన్స్ లోనైతే ఇక్కడ ఆల్బమ్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ మనకు లోనకి రాగానే
ఇదంతా ఆల్బమ్కి సంబంధించింది. సెకండ్ హ్యాండ్ కెమెరాస్, తర్వాత మనం కెమెరాకి పెట్టుకునే బెల్ట్స్ ఉంటాయి కదా, బెల్ట్స్, తర్వాత ఎల్ఈడి వాల్స్ చూస్తున్నారు కదా, ఎల్ఈడి వాల్స్ ఇవన్నీ ఎంట్రన్స్లో ఉన్నాయి మనకి ఎల్ఈడి వాళ్ళు. తర్వాత మనం ఇలా లోనకి రాగానే డ్రోన్ వాడు ఉన్నారు రెడీగా. అదే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైజాగ్లో బాగా ఫేమస్ అవుతున్నారు కదా బాబీ అనియా షాప్ అవుతుంది చూడండి. ఇక్కడ కిసాన్ డ్రోన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మినీ 2S 3 Pro ఈ డ్రోన్లను ఇప్పుడే రెడీ చేస్తున్నారు అనమాట. మనం స్టార్టింగ్ వస్తాం కదా, ఇక్కడ ఏ డ్రోన్ ప్రైస్ ఎలా పడుతుంది ఏంటనేది కూడా నేను క్లియర్గా చెప్తాను చూడండి. మినీ నియో 2 ఇవన్నీ. తర్వాత ఇక్కడ సర్వీసింగ్ అంత స్పీడ్గా అయిపోద్ది. ఇక్కడ వచ్చి అగ్రికల్చర్ డ్రోన్ పెట్టారు. తర్వాత ఈ పక్కనే ఏముందో చూద్దాం. ఈ పక్కనే కూడా ఇదేదో కెమెరాకి సంబంధించిన బెల్ట్స్, ఇక్కడ ఆయుర్వేదక మందులు షాప్ పెట్టారు. పక్కనే సెకండ్ హ్యాండ్ కెమెరా చూడండి, NH200 4K క్యామ్ ఉంది. ఇక్కడేమో మాడుగుల హల్వా కూడా పెట్టారు, లోన మామిడిగుల హల్వా పెట్టారు. తర్వాత ఈ పక్కన కిడ్స్ స్టూడియోలు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి కదా. కిడ్స్ స్టూడియోకి సంబంధించి సెట్ అనమాట. ఒక్కొక్క సెట్ 1000 రూపాయలు అనమాట. బ్యాక్గ్రౌండ్, ఒక బ్యాక్గ్రౌండ్ 1000 రూపాయలు పడుతుంది. తర్వాత రూమ్ కూలర్స్ పెట్టారు. పక్కన ఇదిగో మనం బైక్ కడుక్కునే మిషన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా పెట్టారు అనమాట. మిషన్స్, కట్టర్స్ చూస్తున్నారు కదా. ఇగో ఈ పక్కనే మసాజ్ మిషన్స్ పెట్టారు, మసాజ్కి సంబంధించిన మిషన్స్ పెట్టారు. అలాగే దీని పక్కన వచ్చేసి ఇదేదో షాప్ ఇంకా పూర్తిగా ఓపెన్ చేయలేదు. ఇది కూడా మాడుగుల హల్వా పెట్టారు. ఈ పక్కనేమో మనం ఫ్లోర్ క్లీన్ చేసుకునే మిషన్స్ లాంటివి పెట్టారు అనమాట. ఈ టైల్స్ వేయించుకున్న హౌస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అనుకుంటాను. ఆ పక్కన అయితే ఇక్కడ లేస్ ప్యాకెట్లు, మిక్సర్స్ అమ్ముతున్నారు. ఇక్కడ అలాగే భగవద్గీత కూడా అమ్ముతున్నారు అనమాట. భగవద్గీత కూడా పెట్టారు పక్కనే చూస్తున్నారు కదా. తాతయ్య గారు అయితే భగవద్గీతలు అమ్ముతున్నారు. అలాగే మనం ఇప్పుడు ఒక లైన్ తిరిగాం, ఇంకా చాలా ఉంటాయి. అలాగే ఇదిగో ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్, ఎల్ఈడి లైటింగ్ ఫ్రేమ్స్ అనమాట. ఇవన్నీ ఎల్ఈడి లైటింగ్ ఫ్రేమ్స్. ఇక్కడ ఒక్కొక్కటి మనకి 250 రూపాయలు 300 పడుతుంది. అంటే ఎంటీ ఫ్రేమ్ అనమాట, ప్రింటింగ్తో కాదు. ఇక్కడ ఎంటీ ఫ్రేమ్లు అమ్ముతారు అనమాట. మనం తీసుకొని తర్వాత ప్రింట్ చేసుకోవడమే. దానికి ఆపోజిట్లో వచ్చి చూడు మొత్తం కెమెరాకి సంబంధించింది కాబట్టి ఇక్కడ చూడు ఆల్బమ్ డిజైనింగ్ వర్క్ అంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అమ్ముతారనమాట. 4000, 3000, 2500, 1500 ఇలా ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి మన కెమెరా తిక్క పెట్టుకోవడానికి బెల్ట్స్ ఉంటాయి కదా, బెల్ట్స్. తర్వాత మనకు ఆపోజిట్లో చూసారా ఎప్సాన్ మామూలు పెద్ద ప్రింటర్లు అనమాట. అది ఒక్కొక్కటి 25 లక్షలు 15 లక్షలు అలా ఉంటాయి పెద్ద ప్రింటర్లు. ఎవడైనా ల్యాబ్ పెట్టాలనుకున్న వాళ్ళకి అవి బాగా యూజ్ అవుతాయి అనమాట, ల్యాబ్ పెట్టాలనుకున్న వాళ్ళకి. తర్వాత ఇక్కడ ఫోటో ఫ్రేమ్లు ఎంత ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నారు. మేము త్వరగా వస్తాం కదా, మేము ముందు రావడం వల్ల అయితే జనాలు చూస్తున్నారు కదా. ఇక్కడ రేట్లు ఉన్నాయి చూడండి. ఆల్బమ్కి సంబంధించిన డేటా రేట్లు అనమాట. 1500 ఈ డెమోలు ఇస్తానమాట మనకి. ఆ డెమోతో పాటు మనం వర్క్ చేసుకోవచ్చు. వీటి డిజైన్ వర్క్ ఎలాగుంటుంది అనేది అయితే నేను ఇక్కడ చూపెడతాను చూడండి. ఇదిగో ఆల్బమ్ డిజైనింగ్ వర్క్ ఇలాగ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన డెమో సాఫ్ట్వేర్ మనకి ఇస్తారు. చూస్తున్నారు కదా, ఇదంతా కెమెరా బ్యాగులు అనమాట. కెమెరా బ్యాగులు, తర్వాత లైట్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇక్కడ ఇదే బ్యాగ్ మనం బయట తీసుకుంటే 1500, 1500 లేదా 1800, 2000 ఉంటాయి. ఇక్కడైతే మనకి 1000 రూపాయల లోపు వచ్చేస్తుంది అనమాట. నేను బ్యాగ్ తీసుకున్నాను. తర్వాత ఇదిగో ఇక్కడ స్ట్రోకులు ఉన్నాయి కదా, మా ఫోటోగ్రాఫర్ లైట్స్. ఇక్కడ నేనైతే ఈ లైట్లు తీసుకోవాలనుకుంటున్నాను. ఇదిగో సింపెక్స్ SCA 200 బ్లాక్ లైట్లు ఉన్నాయి కదా, అవి అయితే తీసుకుందాం. మనకి ఇక్కడ లైట్లు వచ్చేసి 14,500 అయితే పడ్డాయి. అయ్యే లైట్లు బయట తీసుకోవాలనుకుంటే మనకి సుమారు ఒక 20,000 దాకా అయితే అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు సోనీ FX30 ఫోటో క్యామ్ ఉంది కదా, ఫోటో క్యామ్ అండ్ వీడియో క్యామ్. ఇది మనకు మోడల్స్ పెట్టి మనకి సోయిస్ ఇస్తారనమాట. దాంతో మనకి మోడల్కి నచ్చినట్టు వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ తీసుకొని మనకు అక్కడ ఉన్న ఆప్షన్స్ కానీ అవన్నీ నచ్చినట్టు అయితే కెమెరా అయితే తీసుకోవచ్చు. ముందు మనకి బయటకు షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కెమెరాకి కూడా టెస్ట్ రైడ్ ఇస్తాడనమాట మనకి నచ్చినట్టు. అలాగే మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఒక మోడల్ కూడా పెట్టారు. ఈ మోడల్కి ఇదిగో ఈ విధంగా మనం కెమెరాతోటి మనకు నచ్చిన ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, లైటింగ్స్ ఎలా ఉన్నాయి, అన్నీ సరిపోతున్నాయి లేదా, లైటింగ్స్ అన్నీ చూసుకొని మనకు కెమెరా నచ్చితే వెంటనే కెమెరా తీసుకోవచ్చు అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ఆ కెమెరాలో లెన్స్ అన్ని అంటే 18-20 నుంచి ఇంచుమించు 5-6 లక్షలు 7 లక్షల దాకా అయితే కెమెరాలు పెడతారు.
మనకి ఏ రేట్లో ఎలిజిబిలిటీ మనం చేసే ఈవెంట్ని బట్టి మనమైతే కెమెరా తీసుకోవచ్చు అనమాట. చూస్తారు కదా మోడల్ కూడా మనం ఎలా చెప్తే అలా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట ఫొటోస్లో. అలాగైతే మనం నచ్చి కెమెరా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఎక్కువ పెట్టారు. ఏ పక్క చూసినా ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఈ అంతా లైటింగ్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. ఇక్కడ మనకి మామూలుగా 6x9 ఫోటో ఫ్రేమ్ వచ్చేసరికి 250, 18-12 వచ్చేసరికి 350, తర్వాత 10-15 450 ఇలా పడుతున్నాయి అనమాట. ఎంటీ ఫ్రేమ్స్ అవన్నీ. తర్వాత ఇక్కడ సబ్మిషన్ కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇదంతా మనకి మగ్ ప్రింటింగ్ కానీ టీ షర్ట్ ప్రింటింగ్ కానీ అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఆల్బమ్ డిజైనింగ్ వర్క్ సంబంధించిన షాప్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్బమ్స్ అయితే మనకు డెమో చూపెడతారు. డెమో చూపించి మనకి ఆ వర్క్ నచ్చినట్టయితే దాని సాఫ్ట్వేర్ అయితే మనకి ఇస్తారనమాట. లేదనుకుంటే వీళ్ళు షాప్ అడ్రస్ ఇస్తారు. మనం ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్ చేసుకుంటే మనకి ఏదైనా ఆల్బమ్ కావాలనుకుంటే వీళ్ళు డిజైన్ కూడా చేసి ఇస్తారు. అలాగే ఇక్కడ ఇంకో కంపెనీ మోడల్ కూడా ఉంది. అయితే ఇందాక మనం సోనీ చూసాం కదా, ఇది పిక్ ప్లస్ కెమెరా ఉన్నాయి కదా, ఈ కెమెరాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఒక మోడల్ పెట్టి వాళ్ళ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఈ కెమెరాతో కూడా మనం ఆ మోడల్ కి నచ్చినట్టు ఫొటోస్ అన్ని తీసుకొని లైటింగ్స్ కానీ అన్ని నచ్చినట్టు అయితే ఈ కెమెరా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి కెమెరాలో ఎన్ని కంపెనీ వాళ్ళు ఉన్నారో అన్ని కంపెనీల వాళ్ళు కెమెరాలు పెడతారు. వాళ్ళకి ఒక మోడల్ కూడా పెట్టి మనకైతే ఆ కెమెరా తోటి వాళ్ళకి నచ్చినట్టు ఫోటోగ్రాఫ్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారనమాట. నచ్చినట్టు ఆ మోడల్కి అయితే మనం ఫొటోస్ తీసుకొని ఒకవేళ మనకు ఆ కెమెరాలో ఉన్న సెట్టింగ్స్ కానీ అక్కడ ఉన్న ఆప్షన్స్ కానీ ఆ పిక్చర్ క్వాలిటీ కానీ అన్నీ నచ్చినట్టయితే వెంటనే క్యామ్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు నేను కూడా అయితే ఒక క్యామ్ తోటి అయితే కొన్ని పిక్స్ తీసాను, చూపెడతాను చూడండి. మనం ఎలాగో ఇంత పెద్ద కెమెరాతో పెద్ద పెద్ద ఈవెంట్లు చేయలేం కాబట్టి ఇలా ఎక్కడైనా యూజ్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో అయితే నేను కూడా ఒక కెమెరాతో అయితే కొన్ని పిక్స్ అయితే తీసాను మోడల్కి. కాకపోతే ఆ పిక్స్ అయితే మనం తీసుకోలేదు. చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ డిజిటెక్ సంబంధించిన ఫ్లాస్ కానీ పానాసోనిక్ కంపెనీ కానీ ప్రతి కంపెనీ వాడు అనమాట. ఏ కంపెనీ కూడా మిస్ అవ్వదు. ప్రతి కంపెనీ వాడు అయితే మనకి ఎక్స్పోలో పెడతాడనమాట. పెట్టి ఇక్కడ పానాసోనిక్ ఈ కంపెనీకి సంబంధించిన వాడు అయితే ఇంకా మోడల్ తీసుకురాలేదు. అంటే మేము కొంచెం ఎర్లీగా వస్తాం కదా, ఇక్కడ ఇంకా ఇగో ఫోటో ఫ్రేమ్స్ ఇవంతా ఇప్పుడు రెడీ చేస్తున్నారు అనమాట. మొత్తం చూసా ఈ మనకి మెమరీ కార్డ్స్ కి సంబంధించిన షాప్స్, అలాగే కెమెరా బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ తర్వాత ఇదంతా ఫోటో ఫ్రేమ్స్ అనమాట. మనకి స్టాల్లోని ఎక్కువ మనకి కనిపించే ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సగానికి సగం ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్స్ కూడా రొటేటెడ్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. ఇది ఒక్కొక్కటి మనకి ఎంటీ అక్కడ 650 రూపాయలు అలా పడుతుంది అనమాట. 650, 750 చూస్తున్నారు కదా. ఇక ఇక్కడైతే రేట్లు ఉన్నాయి. రేట్లు కూడా చూపెడతాను చూడండి. అంటే మనది కెమెరా అంత జూమ్ చేయట్లేదు కదా, ఇక్కడ మొత్తం రేట్లు మెనూ అనమాట. ఇది ఏదేదంత రేటు పడుతుందో అక్కడ మొత్తం ఉంటుంది. మనం నచ్చితే చూసి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మా వాళ్ళైతే ఏదో సెకండ్ హ్యాండ్ కెమెరాది అనమాట. ఇది మా వాళ్ళంతా ఏదో కొంతమంది చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడేమో మనకి ఫోటో పేపర్స్ ఉంటాయి కదా, A4 షీట్స్ కానీ 10-15 షీట్స్ కానీ 12-18 షీట్స్ కానీ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. తక్కువ రేటుకి వస్తాయి మనకి. మనం బయట షాప్లో తీసుకునే కానీ ఇక్కడ. అలాగే ఇక్కడ కిడ్స్ స్టూడియోకి సంబంధించిన వెహికల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మనం వాడతాం కదా, వాటికి సంబంధించిన వస్తువులు కూడా అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ మనకి ప్రింటర్లు, ఫోటో ప్రింటర్లు ఎవరైనా ల్యాబ్ కానీ పెట్టాలనుకుంటే పక్కన చూసారా మళ్ళీ ఇక్కడ ఫోటో ఫ్రేమ్సే కనిపిస్తున్నాయి. నీకు ఇంచుమించు ఇంత పెద్ద హాల్లోని నాకు ఇంచుమించు ఒక 10-15 దాకా ఈ ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించి ఉంటాయి ఎక్కువ. తర్వాత చూసారు కదా, ఇదంతా కెమెరామెన్ కి సంబంధించింది అనమాట. ఈ మొత్తం ఈ స్టాల్ మొత్తం ఇంకా నేనైతే పూర్తిగా చూపించలేకపోతున్నాను. యాక్చువల్గా మనమైతే డ్రోన్ తీసుకుందామని వచ్చాము. కాకపోతే మనం అనుకున్న డ్రోన్ అయితే అన్నీ అయితే తీసుకురాలేదు. ఇప్పుడు ఇక్కడైతే ఏఐకి సంబంధించిన సాఫ్ట్వేర్ కోసం అయితే ఈ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఆ ఏఐ తోటి మనం ఓల్డ్ ఫొటోస్ని ఎలాగా మనం ఇప్పుడున్న న్యూ ఫోటోలో క్రియేట్ చేయొచ్చు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా ఎలాగా చేయొచ్చు అని చెప్పేసి ఈ సాఫ్ట్వేర్ కోసం అయితే ఇక్కడ మొత్తం క్లాస్ చెప్తున్నాడు అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఇలాగా ఓల్డ్ ఫోటోని అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, ఇలా బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఇలా కలర్ ఫోటోగా చేసుకోవచ్చు అని ఆ సాఫ్ట్వేర్ మొత్తం ఆ సాఫ్ట్వేర్ కోసం అయితే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి 6,000 రూపాయలు అట. 6,000 రూపాయలు అయితే చెప్పి ఈ సాఫ్ట్వేర్లో ఇంచుమించి చాలా ఉన్నాయి అనమాట. అలాగే ఆ సాఫ్ట్వేర్లోని ఎన్ని రకాలైతే చేసుకోవచ్చు, ఏమేమి చేయొచ్చు అని మొత్తం దీనికోసం అయితే పెద్ద డెమో క్లాస్ చెప్పారనమాట. చూస్తున్నారు కదా, అలా ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోని అయితే ఇలా కలర్ ఫోటోగా మార్చుకోవచ్చు. ఇలా ఓల్డ్ ఫోటోని కూడా మనకి 90s లోని కానీ
ఇలా తీసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, మన తాతయ్యలు లేదంటే మన చనిపోయిన అమ్మమ్మలు ఇలాంటి ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోలను అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి ఆ సాఫ్ట్వేరే మొత్తం చూసుకుంటుంది. మనం అక్కడ ఫోటో అప్లోడ్ చేసామంటే చాలు, మొత్తం ఆ సాఫ్ట్వేరే మనకు క్లియర్ చేసి దానికి ఒక మంచి కలర్ గ్రేడింగ్ చేసి మనకైతే ఆ సాఫ్ట్వేర్ ఇస్తుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ రేట్ వచ్చేసి 6,000 చెప్పారనమాట. చాలా మంది అయితే క్లాస్ విన్నారు, కానీ నేను ఉన్నప్పుడైతే ఇంచుమించు ఒక 30-40 మంది దాకా అయితే క్లాస్ విన్నారు, కానీ ఈ సాఫ్ట్వేర్ అయితే ఎవరు తీసుకోలేదు. నేను ఉన్నప్పుడు ఒక 2,000-3,000 అంటే ఎవరైనా ఆలోచించి ఉండేవాళ్ళేమో. 6,000 రూపాయలు కదా, 6,000 రూపాయలు అనేసరికి ఎవరు కూడా ఈ సాఫ్ట్వేర్ తీసుకోవడానికి అయితే ఇష్టపడలేదు. ఈ సార్ అయితే చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ మొత్తం హిందీ కదా, హిందీ వల్ల నాకైతే కొంత అర్థం కాలేదు. ఆ సార్ మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఇప్పుడు పెడతాను, వినండి. ఫ్రెండ్స్, డ్రోన్ తీసుకుందామని అయితే చాలా ట్రై చేశాను, కానీ డ్రోన్ అయితే తీసుకోలేకపోయాను. మినీ 4K డ్రోన్ ఉంటే ఖచ్చితంగా తీసుకునేవాడిని. ఆ డ్రోన్ అయితే లేదు. అక్కడ మినీ 3 Pro తర్వాత 2A అదే 2AC Pro ఇవి ఉన్నాయి. 80,000, 1,25,000. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. మనం ఒక 50 లోపు వస్తే తీసుకుందాం అనుకున్నాం, కానీ 50కి అయితే డీజే నియో ఉంది, కానీ నియో 2 ఉంది, కానీ నాకు నచ్చలేదు అది, అందుకే తీసుకోలేదు. ఫైనల్ గా నేనైతే లైట్స్ అయితే తీసుకున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, మోడ్ కార్లో పెడుతున్నాడు. ఈ సింపెక్స్ SE 400 అనమాట. ఈ లైట్స్ అయితే తీసుకున్నాను. 14,500 పడింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్